హల్లెలూయా. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ని ఒక కొద్ది మాటల్లో నేను చెప్పాలనుకుంటున్నాను. చాలామంది యవ్వనస్తులు క్రైస్తవ విషయమే ఒక నిర్ధారణకు వచ్చారండి. ఏంటో తెలుసా, శరీరానికి కొంచెము శ్రమ రాగానే, శరీరానికి కొంచెము భారము ఇబ్బంది రాగానే వాళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా, అసలు క్రైస్తవ జీవితంలో స్వేచ్ఛ అనేదే లేదండి. క్రైస్తవ జీవితంలో స్వేచ్ఛ అనేది లేదు. అందుకని ఈ ఉద్దేశంతోనే చాలామంది యవ్వనస్తులు క్రైస్తవ జీవితంలో వెళ్ళిపోతున్నారు. చాలామంది యవ్వనస్తులు కానీ ఏ ఏజ్లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది భౌతిక రూపకంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మనుషులకు చూపించి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏమో వస్తున్నారు కానీ మనసులు మాత్రం ఆల్రెడీ పాపంలో కలిపేస్తున్నారండి. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా, బైబిల్లో స్వేచ్ఛ లేదు అని చెప్పేసేసిన ఒకే ఒక కారణం అండి. హల్లెలూయా. ఎందుకు మనిషి బైబిల్లో అసలు స్వేచ్ఛ లేదు అన్న నిర్ధారణకు వస్తున్నాడో తెలుసా, బూతులు మాట్లాడాలన్న రిస్ట్రిక్షన్స్, కండిషన్స్. నేను పలానా చోట బూతులు మాట్లాడ, బైబిల్ ఏమని సెలవిస్తుంది? యాజ్ ఎ క్రిస్టియన్గా, ఒక క్రిస్టియన్గా నువ్వు బూతులు మాట్లాడకూడదు అని అంటారు ఒకళ్ళు. మద్యం సేవించాలన్నా, స్మోకింగ్ అయినా, డ్రింకింగ్ అయినా, ఇదేదైనా చేయాలనుకున్నా కానీ ఇబ్బందే. ఎందుకంటే యాజ్ ఎ క్రిస్టియన్గా నేను చేయకూడదు. వేరే వాళ్ళ మీద ఏదైనా ఒక సెకండరీ ఆలోచన కలిగి, రెండో ఆలోచన కలిగి ఉందామన్నా, లేదా ఏదైనా ఒక పాపము చేద్దామన్నా కానీ ఇబ్బందే. ఎందుకంటే దేవుడు వద్దన్నాడు కాబట్టి అని చెప్పేసి ఇలా ఎందుకు ఎన్ని ఇబ్బందుల మధ్య ఉండడం ఎందుకు? అంత బదులు ఈ క్రైస్తవ జీవితంలో వెళ్ళిపోతే స్వేచ్ఛగా బ్రతకొచ్చుగా అని చెప్పేసి చాలామంది బైబిల్లో ఉన్న కట్టడలు, బైబిల్లో ఉన్న ఆజ్ఞల్ని భారంగా ఎంచుకుంటున్నారండి. హల్లెలూయా. అసలు స్వేచ్ఛ అంటే ఏంటండి? స్వేచ్ఛకు రియల్ మీనింగ్ని నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు శరీరకంగా నేను ఎప్పుడు స్వతంత్రుడనో తెలుసా, ఎక్కడికి ఏ భయం వస్తుందో, ఎవరు వచ్చి నా మీద పడతారు అని చెప్పేసి భయం అనేది నాలో లేకపోతే నేను స్వతంత్రాలే, నాకు స్వేచ్ఛ ఉన్నట్టే. అవునా కదా? ఆ రీతిగా ఆత్మ సంబంధంగా కూడా అయ్యో ఈ టెన్షన్ ఏంటో, ఈ స్ట్రెస్ ఏంటో, ఈ భయం ఏంటో, ఇప్పుడు ఏం జరగబోతుందో, రేపటి దినాన ఏం జరగబోతుందో అని అనుక్షణము నీ బ్రెయిన్ అంతా స్ట్రెస్తో, నీ మైండ్ అంతా కలవరంతో ఉండి, నీ జీవితంలో ఎప్పుడైతే సమాధానం అనేది నీలో లేకపోతుందో అప్పుడు నువ్వు స్వేచ్ఛ నీలో లేనట్టేనండి. హల్లెలూయా. నిజమైన స్వేచ్ఛ ఏంటో తెలుసా, నీలో ఉన్న శాంతి, నీలో ఉన్న సమాధానము, ఈ రెండు నువ్వు కలిగి ఉంటేనే నీ బాడీ అంతా ఎప్పుడు కూడా కలవరము లేక, నీ మైండ్లో ఎప్పుడైతే పీస్, సమాధానం అనేది ఉంటుందో అప్పుడే నువ్వు నిజమైన స్వేచ్ఛాపరుడవండి. హల్లెలూయా. అప్పుడు నిజంగా ఫ్రీడాన్ని పొందుకున్నట్టు. కానీ ఎక్కడికి ఏమొస్తుందో, అయ్యో రేపేం జరగబోతుందో అని చెప్పేసి కలవరము, ఎప్పుడు స్ట్రెస్ ఉంటే నువ్వు నిజంగా స్వేచ్ఛను అనుభవించిన వాడు కాదు. హల్లెలూయా. అందుకని స్వేచ్ఛ అనేది శరీర సంబంధమైన మాట కాదు. శరీరం విచ్చలవిడిగా శరీర కార్యాలకు అప్పగిస్తుంది, స్వేచ్ఛ కాదు. అదేంటో తెలుసా, నువ్వు ఏం చేసినా కానీ నీ బ్రెయిన్లో, నీ మనసులో ఒక సమాధానం నువ్వు పొందుకుంటే అప్పుడే నువ్వు స్వేచ్ఛ అండి. హల్లెలూయా. అయితే ఈ స్వేచ్ఛ మనకి ఎప్పుడు దొరుకుతుందో తెలుసా, ఈ యొక్క శాంతి, సమాధానం అనేది మనకి ఎప్పుడు దొరుకుతుందో తెలుసా, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటేనే ఈ సమాధానం దొరుకుతుందండి. హల్లెలూయా. నిజంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు ఏంటంటే, ప్రభువు ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. నిజంగా ఒక క్రిస్టియన్గా ఉంటే ఏ తప్పు చేసినా, ఏ బూతులు మాట్లాడినా, ఏ డ్రింకింగ్ చేసినా, ఏ స్మోకింగ్ చేసినా, ఎలాంటి రెండో ఆలోచనలు వేసినా ప్రతి దానికి ఇబ్బంది అని చాలామంది క్రైస్తవ్యంలో నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారండి. హల్లెలూయా. అయితే ఒక ప్రశ్న, ఇప్పుడు దేవుణ్ణి విడిచి లోకంలోనికి వెళ్ళావు, మరి స్వేచ్ఛను పొందుకుంటున్నావా? మనశ్శాంతిగా ఉంటున్నామా? మన మైండ్లో ఇప్పుడు దేవుని యుద్ధ పొందుకోలేని సమాధానము, శాంతి లోకంలో పొందుకోగలుగుతున్నామా? దేవుడు అంటున్నాడు, వద్దు, అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు తప్పు చేయొద్దు, రెండో ఆలోచన వేరే వ్యక్తుల మీద నువ్వు కలిగి ఉండొద్దు అని చెప్పేసి బైబుల్ చెప్పిన మాటకేమో ఏంటి దేవుడు ఇలా అంటున్నాడు, ఇక్కడ స్వేచ్ఛ లేదు అని చెప్పేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళావు. అక్కడికి వెళ్ళి దేవుడు వద్దు అన్న పాపాన్ని నువ్వు చేస్తున్నావు. మరి చేసిన తర్వాత నీకు స్వాతంత్రం దొరుకుతుందా? దొరకదు. ఎందుకు దొరుకుతుందండి? దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా, వేశ్య సాంగత్యం చేయవాడికి రొట్టె తునుక కూడా దొరకదంటండి. హల్లెలూయా.
నువ్వు ఎప్పుడైతే దేవుడు వద్దు అంటున్నాడు కదా అని చెప్పేసి దేవుణ్ణి విడిచి నువ్వు అక్కడికి వెళ్ళావే అనుకోండి, నీ మనస్సులో మనశ్శాంతి అనేది కోల్పోతావండి. హల్లెలూయా. నీ జీవితంలో ఇంకా స్వేచ్ఛ ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఒక దానికి బానిస అయిపోతావో, ఫైనాన్షియల్గా నీకు ఇబ్బందులే. ఎప్పుడైతే దేవుణ్ణి కాదనుకొని మద్యానికో, స్మోకింగ్కో, డ్రింకింగ్కో, ఇంకా దేనికో నువ్వు అలవాటు అయిపోయావు అనుకో, ఖచ్చితంగా నీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్, కుటుంబ పరంగా అల్లర్లు, గొడవలు, కేకలు, మనశ్శాంతి లేకపోవడము ఇవన్నీ జరుగుతాయండి. హల్లెలూయా. దేవుని దగ్గర ఉంటే బూతులు మాట్లాడదని చెప్పేసి అక్కడికి వెళ్ళి బూతులు మాట్లాడనుకో, గుర్తుంచుకోవాలి ఏంటంటే ప్రతి మాటకు మనం లెక్క అప్పగించాల్సి వస్తుంది. దేవుని ఒక యాజ్ ఎ క్రిస్టియన్గా బ్రతికితే అబద్ధాలు ఆడకూడదని చెప్పేసి అన్యుల్లోకి వెళ్ళి, లోకంలోనికి వెళ్ళి అబద్ధాలు ఆడుతున్నావు. అయితే అబద్ధం ఆడిన తర్వాత కూడా అయ్యో నేను ఈరోజు అబద్ధం చెప్పాను, ఎక్కడ దొరికిపోతానన్న భయం, ఎక్కడ దొరికిపోతానన్న కలవరం. ఏంటి మరి ఎక్కడ దొరికింది స్వేచ్ఛ? దొరికిందా మనకు? ఇది కాదని ఇక్కడికి వెళ్ళాం. మరి అక్కడికి వెళ్ళి మన శరీర ఇచ్చలను, మన శరీర ఇష్టాలను నెరవేర్చుకుంటున్నాం, ఇలాగైనా నేను హ్యాపీగా ఉంటానని. మరి అక్కడ దొరుకుతుందా మనకు హ్యాపీనెస్? దొరకదు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, అక్కడికి వెళ్ళడం ఎందుకు? డబ్బు పోగొట్టుకోవడం ఎందుకు? జీవితంలో కలవరాన్ని పోగొట్టుకోవడం ఎందుకు? కలవరాన్ని పొందుకోవడం ఎందుకు? ఉన్న మనశ్శాంతిని ఊడగొట్టుకోవడం ఎందుకు? దాని బదులు ఈ పాపం చెయ్యొద్దు బిడ్డ అని చెప్పేసి దేవుడు అంటున్నాడండి. హల్లెలూయా. చెయ్యొద్దు అని చెప్తేనేమో కండిషన్స్, రిస్ట్రిక్షన్స్, అసలు స్వేచ్ఛ లేదు, ప్రతిదానికి కట్టడా అని అంటారు. చేస్తేనేమో మనశ్శాంతిని పోగొట్టుకుంటారండి. హల్లెలూయా. అందుకే గుర్తుంచుకోవాలి, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కట్టివేసే దేవుడు కాదు. వద్దు అంటున్నాడంటే అందులో మనకు ఏదో ఒక ప్రమాణం ఉంది అని చెప్పేసి దేవుడు వద్దంటాడండి. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా ఇందులో ఉంటే నేను ఎప్పుడు ఇంక ముందుకు వెళ్ళలేను, నేను ఎప్పుడు అన్ని విషయాల్లో ఆగిపోతున్నానని చెప్పేసి అనుకోవద్దండి. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుందంట? స్వాతంత్రము, స్వేచ్ఛ అనేది ఉంటుందండి. హల్లెలూయా. నీ దగ్గర ఎంత డబ్బున్నా, నీ శరీరం ఎన్ని చేయడానికి నీకు అవకాశాలు ఉన్నా కానీ నువ్వు స్వేచ్ఛాపరుడవు కాదు. కానీ దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడే, దేవుని ఆజ్ఞను నీ హృదయంలో ఉన్నప్పుడే, పాపానికి నువ్వు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నిజమైన స్వేచ్ఛాపరుడవు. ఎందుకో తెలుసా? శాంతి, సమాధానము నీ గుండెల్లో నుండి, నీ హృదయంలో నుండి ఎప్పటికీ తొలగిపోదండి. హల్లెలూయా.